ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. శ్రీశైలం భక్తి పరంగానే కాక ఔషధ మొక్కలకి కూడా ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. శ్రీశైలంలో దొరకని మూలిక మొక్కలు లేవంటే అతిశయోక్తి కాదు. ఈరోజు మనం అద్భుత ఔషధ విలువలు కలిగిన మరియు బంగారాన్ని కూడా నీరుగా మార్చగల శక్తి కలిగిన మంత్రతంత్రాల్లో కూడా ఉపయోగించే ఒక అద్భుతమైన తీగ మొక్క గురించి తెలుసుకుంటున్నాం. దాని పేరు డావర్ డంగి, మరియు కొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా పిలుస్తుంటారు. ఫణిబీరా, దేవదాలి, దైవదాలి అని కూడా పిలుస్తారు. ఈ డావర్ డంగి మొక్క కుకుర్ బీటియాసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లఫా ఇచినాటా. ఇప్పుడు ఈ మూలిక యొక్క ఉపయోగాలు, ఔషధ విలువల గురించి తెలుసుకుందాం. శ్రీశైలం సిద్ధిక్షేత్రం అని మనందరికీ తెలిసిందే. అటువంటి సిద్ధులలో రకరకాల సిద్ధులు ఉంటారు. పూర్వకాలంలో శ్రీశైలంలో గొప్ప రసవాద సిద్ధులు ఉండేవారు. వారు రచించిన గ్రంథాల్లో పలు రసవాద సిద్ధులు జరిపిన ప్రయోగాల్లో ఈ డావర్ డంగి మొక్క బంగారాన్ని నీరుగా మార్చగల శక్తి ఉందని లిఖించబడి ఉంది. ఆకులకు, కాండానికి నూగు మాదిరిగా ఉంటుంది. ఈ మొక్క కాయలపైన జుట్టు అల్లినట్టుగా ఒక విచిత్రంగా కనిపిస్తుంది. పూర్వకాలం వైద్య పరికరాలు లేని సమయంలో గుప్త వైద్యంలో పుచ్చిన దంతాలను ఊడబెరుకుటకు ఈ డావర్ డంగి మొక్క కాయల రసంతో పుచ్చిన దంతాలను ఊడబెరుకుటకు ఉపయోగించేవారని తెలుస్తుంది. ఆధునిక కాలంలో ప్రస్తుతం ఈ మొక్క యొక్క ఔషధ విలువల గురించి తెలుసుకుందాం. బయటి మొలలు తగ్గటానికి ఈ చెట్టు కాయలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. ఈ చెట్టు కాయల పేస్టును మొలలకు పైపూతగా అప్లై చేస్తుంటే త్వరగా ఫైల్ సైజు తగ్గి కొన్ని రోజుల్లోనే ఫైల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. మరియు ఈ మొక్క యొక్క సమూల రసం స్త్రీల సంతాన శక్తి కొరకు, పురుషుల వీర్యవృద్ధి కొరకు ఉపయోగిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమనగా ఈ చెట్టు యొక్క సమూల రసాన్ని మేధస్సు పెంచుకొనుటకు అనగా జ్ఞాపక శక్తి పెరుగుటకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ డావర్ డంగి మొక్క యొక్క ప్రయోజనాలు. నేను చేసిన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.